ఆఫ్ టర్న్ వచ్చారు మీరు కాబట్టి అవుట్ ఆఫ్ టర్న్ నేను మాట్లాడతా వాస్తవంగా మాట్లాడాల్సింది ఇంకా మేము జర్నలిస్టులు నన్ను కాబట్టి మాట్లాడుతున్నానండి. ఓకే సవ్యంగా మాట్లాడుతున్నచ్చుకోండి. సంపత్ గారు మీరు ఏ రోజు కూడా సవ్యంగా తెలుగుదేశం ప్రతినిధికి వచ్చి సవ్యంగా ఏ రోజు మాట్లాడాలా? మీరు ఎప్పుడు మాట్లాడారు సార్? మీరు సరిగ్గా మాట్లాడండి. మీరు మాట్లాడితే అన్ని బాగానే చాలా ఇబ్బందులు పడతారు. మీకు లేవు మీ పార్టీ మాకు మర్యాదలు ఉన్నాయి, ఆ గౌరవాలు ఉన్నాయి, మాకు ఆ గౌరవాలు మర్యాదలు ఉన్నాయి. మాట్లాడు మా అధినేత మాట్లాడదు అన్న తర్వాత సార్ మీరు ఫస్ట్ నుంచి కూడా మీరు తెలుగుదేశం పార్టీ మీద వేరే అభిప్రాయంతో మాట్లాడడం దయచేసి మార్చుకోండి. మా అధినేత మాట అన్న తర్వాత మేము మాట్లాడతాం మానేసాం. కానీ మీకు ఇంకా ఆ నోటి వాచ అర్థం తగ్గల మీలో చాలా మందికి. ఎవరు మాట్లాడారు సార్? మీరు సగం వింటున్నారు, సగం వినలేదు. మీరు విని మాట్లాడాలా? మీరు బురద జల్లారా? మేము మాట్లాడేమా? తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో తెలుగుదేశం ఉన్నావు, నీకెందుకు కూరుకో? ఆ రోజు మేము తెలుగుదేశం ఉన్నావా? ఓకే ఓకే శాంతిప్రసాద్ గారు ఒకసారి మాట్లాడినివ్వండి. అలాగే సార్, వాస్తవం తెలిస్తే మాత్రం వాస్తవం తెలియకుండా మళ్ళీ రంగులు చల్లుతాము, బురదలు చల్లుతాము, మళ్ళీ ఆ యొక్క కీర్తికి అపఖ్యాతి తీసుకొస్తామంటే మరి కూరుకునేది లేదు. ఓకే అయిపోయిందా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఒళ్ళు పగిలిపోద్ది సార్ ఎవరైనా తెలుగుదేశం పార్టీ మీద అధికారులు ఉంచితే. పళ్ళు రాలిపోతే ఎదవ మాట మాట్లాడితే ఎదవా? ప్లీజ్ ఎవరన్నా మాట్లాడేది రంగా గురించి మాట్లాడు. నువ్వెవరా నువ్వు మాట్లాడదు? తెలుసా సచివ అందరూ మాట్లాడుతా ఉన్నావు. ఎక్కువ మాట్లాడ బాగా ఎదవా, ఎక్కువ మాట్లాడ. ఈ అహంభావం ఈ మదం తగ్గించుకోండి. నువ్వు తగ్గించవయ్యా. నీతో ఎవరు మాట్లాడేది? నువ్వు తగ్గిస్తున్నావు. నువ్వు తగ్గిస్తున్నావు. నువ్వెవడరా కొత్తానికి రానికి దమ్ముంటే విజయవాడని వస్తాను. అరే నోరు మీరా ఎదవా. వెయిట్ అండి. ఎక్కువ మాట్లాడబాక. ప్లీజ్ శాంతిప్రసాద్ గారు సంపత్రాజు గారు ఒక్క నిమిషం ప్లీజ్. కూర్చొని చూస్తున్నారా? వెయిట్ మీతో మాట్లాడతాను. ఒక నిమిషం అండి. సంపత్రాజు గారు చాలా సేపు పెట్టి ఆయన వెయిట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ. ఓకే సంపత్రాజు గారు ఎందుకు విధానపరంగా మాట్లాడిన కానీ ఆ రకంగా పర్సనల్ గా మాట్లాడడం అది మంచిది కాదు, ఎవరికి కూడా సభ్యత కాదు అది. ఒక్కసారి నేను రావడంతో డిబేట్ కి పెద్ద ఆయన గౌరవించా. ఆయన ఉన్నట్టుండి ఒక కుసంస్కారంగా ఒక మాట మాట్లాడితే ఆయన జనరల్ గా రెండు పార్టీలని కాదు. వినండి సంపత్రాజు గారు, నేను చెప్పింది ఫస్ట్ వినండి మీరు. ఆయన రెండు పార్టీలకు సంబంధించి ఆ రోజు జరిగిన దాన్ని ఆయనకి తెలిసినవి ఆయన షేర్ చేసుకోవడానికి ట్రై చేశారు ఆయన అభిమానిగా ఈ రోజు. సో రెండు పార్టీలకు సంబంధించి అన్నారు కదా. ఓకే, మీరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని అంటారు అన్నది అక్కడ వదిలేయండి, అంతేగాని ఒళ్ళు పగిలిపోద్ది, పళ్ళు రాలిపోతాయి, ఇవన్నీ అది మంచి పద్ధతి కాదు. వెధవా అలాంటి మాటలు డిబేట్ లో మంచిది కాదు. ఇంకొకసారి మాట్లాడితే నిజంగా పగిలిపోతాయి. రానికి మగతలు ఉంటే అక్కడ చనిపోయిన పర్సన్ ఉంటాను. ఏ టైం ప్లీజ్ వర్మ గారు, మాకు తెలిసినంత వరకు ఏదైతే పెద్దలు మాట్లాడారో, కాపు సోదరులు కాపు నాయకులు ఎవరైతే పెద్దలు మాట్లాడారో ఆ మాటల్ని నేను మాట్లాడుతుంటే ఆయన మాట్లాడితే ఎలా అండి? ఈయన డిబేట్ వచ్చి మా తెలుగుదేశం పార్టీ ఎందుకో కొంతమంది నాయకులు అందరి దగ్గర ఉన్నాయా, అన్ని పార్టీలో ఉన్నారు అనొచ్చు కదా. నేను కొంతమంది నాయకుల గురించి మాట్లాడా. ఆ రోజు లోకల్ ఎమ్మెల్యే గురించి మాట్లాడా కంకిపాడు. అంతేగాని మా మీద ఇప్పుడు ఆ కంకిపాడు అనేది వద్దు సార్, వద్దు. ఆ రోజు జరిగింది బాధాకరం. ఒక మనిషిని చంపడం బాధాకరం. మేము బాధపడుతున్నాం. బడుగు బలహీన వర్గాల నేతగా మేము అభిమానిస్తున్నాం చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడడం కరెక్ట్. ఓకే వెయిట్ మనతో పాటుగా తెలుసుకోండి. మోహన్ రెడ్డి గారు కూడా. మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. సార్, వంగవీటి గారి పేరు అంటేనే మంటలు చెలరేగుతాయి. ఆయన అంత పవర్ఫుల్.
హీట్ తగులుతుంది. సరే ఓకే, ఒక సబ్జెక్ట్ నుంచి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఒక దగ్గరికి వెళ్తే ఆ రకంగా అది వేరే అంశంకు డైవర్ట్ అయిన పరిస్థితి. ఓకే, రంగా గారి గురించి ఈరోజు మీ అంబటి గారు మాట్లాడిన అంశం తెలుగుదేశం పార్టీయే రంగా గారిని చంపింది అని చెప్పి డైరెక్ట్గా ఆయన మాట్లాడుతున్న నేపథ్యం. ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంక ఎన్నికలకు ముందు వస్తున్నాయని సరికల్లా ఏదో ఒకటి రేస్ చేస్తూనే ఉంటారు. రంగా గారిని ఎందుకు ఈ రకంగా ఆయన ఆశయాలు మరి ఎవరు పాటిస్తున్నారో ఎవరు పాటించట్లేదు అన్నది ఎవరు మనస్సాక్షి వాళ్ళు తెలియాలి. ఓకే, ఆయన ఆశయాలు మేము ఎందుకు పాటించాలి అన్న నాయకులు కూడా ఉన్నారు కొంతమంది, లేకపోలేదు. సో ఏదైనప్పటికీ కూడా వర్ధంతి లేకపోతే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటే ఆయన అందరికీ దేవుడిలా చూశాడు, రాజన్న రాజ్యం అది ఇది అని మాట్లాడుతుంటారు. ఓకే, ఎవరి అభిమానాలు వాళ్ళు, అందులో తప్పేం లేదు. శాంతిప్రసాద్ గారు కూడా ఆయనకి తెలిసినవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈరోజు అంబటి గారు దీనికి ప్రధాన కారణం. ఎంపీ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళ ప్రముఖ ఎంపీ అన్న. అవునా?